ఈ నెల 18 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతున్నట్లు కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ తెలిపారు. 10 రోజుల్లో సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని సభ్యత్వ నమోదు వాలంటీర్లను కోరారు. ఇక ఈ సందర్భంగా రావులపాలెంలో కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. పార్టీ సభ్యత్వం నమోదులో కొత్తపేట నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉండేలా అందరూ కృషి చేయాలని కోరారు. ఇక సభ్యత్వం నమోదులో అధిక శాతం వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, చేతి వృత్తులు పనిచేసుకున్నటువంటి వారికి నమోదు చేయాలని ఆయన సూచించారు. ఇక ప్రతి వాలంటీరు 200 సభ్యత్వాలకు తక్కువ కాకుండా నమోదు చేయించాలని సూచించడం జరిగింది. ఇక నిర్ణీత సమయంలో టార్గెట్లను పూర్తి చేయాలని బండారు శ్రీనివాస్ కోరారు. నామినేటెడ్ కోర్టులు ఏవైపోతున్నాయి, మేము రాసేసుకుంటాం, ఇది రాసుకుంటున్నాం అన్నారు తప్ప నిజంగా అయితే ఇవన్నీ ఎవరు ఏమి జరగట్లా, అధికారికంగా అయితే జరగట్లా. స్థానిక నాయకులకు తక్కువ ఉత్సాహం మీద ఏంటంటే ఇది చేసేస్తున్నాం, ఇది చేసేస్తున్నాం, ఏదో క్లబ్ నామినేటెడ్ కోర్టు ఇద్దరు ఎవరు ఆధారపడద్దు. మన వరకు మనం షేర్ తీసుకున్నాం. మన అధ్యక్షుల నుంచి వస్తాయి డైరెక్షన్స్, వారి ఆదేశాల వరకు మధ్య అందరికీ న్యాయం జరిగేటట్టుగా నా కృషి అయితే నేను చేస్తాను. రాజీ పడేది ఏమి లేదు. నాకు జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఉత్సాహం చూపించారు కానీ మిత్రపక్షంగా వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయండి. మన హక్కులు మనం పోరాడుకుందాం, మనకు వచ్చి అన్ని మనం అడుగుదాం, వెలుగుగా చేసుకున్నాం తప్ప ఈ కింద స్థాయిలో చిన్న జరుగుతున్నాయి. ఆదేశం కూడా వస్తున్నాయి, ఎక్కడం కాదు. అదేవిధంగా పోస్టుల విషయం వచ్చేటప్పటికి ట్రాన్స్ఫర్స్ వచ్చేటప్పటికి కొన్ని ఏవో ఆల మార్చేస్తున్నారు, ఏదో మార్చేస్తున్నారు అన్నారు తప్ప ఎవ్వరు తక్కువ మార్చి కూడా చాలా తక్కువ ఉంటాయి. ఉద్యోగస్తులు మార్చేస్తున్నారు, వీళ్ళు మార్చేస్తున్నారు, చిన్న అల్లర్లు జరుగుతున్నాయి. ఇక్కడ బాగా అల్లరి చేసి కొద్దిగా జెండాలు కప్పేసుకుని రోడ్డు తిరిగిన వాళ్ళు ఎవరికైనా ఒకరిద్దరికి ఎఫెక్ట్ అవుతుంది తప్ప ఎవ్వరికి ఏం జరగదు. ఏదైనా సమస్యలు ఉంటే మనం కూర్చుని పరిష్కరిద్దాం. ఏదైనా ఉంటే నా దృష్టి తీసుకురండి. జనసేన వారికి ఎవరికైనా అన్యాయం జరిగితే మనం తప్పకుండా ఇల్లు అడిగి అది కూడా న్యాయం జరిగేటట్టుగా చేస్తాం. అది ఎవరో కంగారు పడదు, ఎందుకంటే మనమంతా అయింది, ఇంకా చాలా సెట్ అవ్వాలి.